ఇప్పుడు మనకి చరిత్ర చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 1960వ దశకంలో మరి ఉద్యోగాల ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య ఉంది, అభివృద్ధి సమస్య ఉంది. ఆ కాలంలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఉద్యోగ సమస్య తీర్చాలంటే, ప్రజలందరికీ మేలు జరగాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తే మేలు జరుగుతుందనే దృష్టితో అమృతరావు గారు ఆ రోజు అమరణ దీక్ష చేయటం, మరి విపరీతమైనటువంటి ఉద్యమాలు జరగటం, ఆ జరిగిన నేపథ్యంలో పోలీస్ కాల్పుల్లో 32 మంది పౌరులు కూడా చనిపోవటం, ఉద్యమకారులు చనిపోవటం జరిగింది. ఈ ఫ్యాక్టరీ తర్వాత ప్రభుత్వం కింద దిగి రావటం, ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ సజావుగానే సాగుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఉత్తరాంధ్ర ప్రజలు డైరెక్ట్గా ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల వచ్చినటువంటి ఉద్యోగస్తులు చాలామంది అక్కడ ఉన్నారు. మరి ఆ విశాఖ సిటీ ఈ స్టీల్ ప్లాంట్ పుణ్యం